జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మీయ తండ్రి అక్కడ వాక్యం చెప్పుతున్నారు. అలాగే నా ఆత్మీయ అన్న కూడా వాక్యం చెప్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. మేడగది ప్రార్థన సహవాసంలో దయాకాలను అలాగే శివులను ఇక్కడ బేతేలు సంఘం మీద మీ ఆత్మాభిషేకం ఉంచండి. మీ ఆత్మ నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం పరలోకపు గారు. ఆమేన్. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. చూడండి, చరిత్రలో విరిగి నలిగిన హృదయంలో దేవుడు అలక్ష్యము చేశాడా? ఈ ప్రశ్న ప్రతి పరిశుద్ధుని అడగాల్సిన ప్రశ్న. విరిగి నలిగిన హృదయంలో దేవుడు ఎన్నడైనా అలక్ష్యము చేశాడా? కొన్ని అంగీకరించిన సందర్భం ఉందా? దేవుడు అలక్ష్యం చేయని సందర్భం ఉంది, దేవుడు అంగీకరించిన సందర్భం ఉంది. ఎక్కడుందంటారు బైబిల్ గ్రంథంలో? మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యము చేయడం అనే మాట వద్ద ఆది దంపతులైన ఆదాము హవ్వ యొక్క సంతానం హేబెలుపై చూస్తాం. అర్థమవుతుందండి? ఎక్కడ మొదట మనకు ఆ బలి అర్పణ అంగీకరించేది ఆ సందర్భం ఎక్కడ కనబడుతుందంటే మొట్టమొదటిగా హేబెలు వద్ద మనకు కనబడుతుంది. చూడండి, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చిన్నగా చూసుకుంటూ వెళ్దాం. ఆదాము యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తరువాత హేబెలును కనెను. గొర్రెల కాపరి కొంతకాలం తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో పోగిన వాటిని కొని తెచ్చాను. యెహోవా అతని అర్పణను లక్ష్య పెట్టను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. చాలు. ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏమంటే, కయీను యెహోవాకు అర్పణ తెచ్చాడట, హేబెలు కూడా యెహోవాకు అర్పణ తెచ్చాడు. అయితే దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కానీ కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదట. కాబట్టి కయీను అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని దేవుడు మనం ఈరోజు ఒక మాట ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకు దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు అన్న ప్రశ్న. ఎందుకు కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు? ఎందుకు దేవుడు కేవలం హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు? ఆ మాట వద్ద ఇలా ఆలోచించేద్దాం. ఒకవేళ కయీను యొక్క అర్పణ కనుక దేవుడు అంగీకరించుంటే తన తమ్ముడైన హేబెలు చంపుకునేవాడు కాదు కదా. ఒకవేళ ఈ ఆలోచన చేయొచ్చు, ఎందుకు దేవుడు కయీను విడిచిపెట్టచ్చు కదా, కయీను అర్పణ కూడా అంగీకరించవచ్చు కదా, హేబెలు యొక్క అర్పణను అంగీకరించినప్పుడు కయీను అర్పణ అంగీకరించవచ్చు కదా. అతను అర్పణను అంగీకరించినప్పుడు హేబెలు కూడా బ్రతికుండేవాడు కదా. ఎందుకు దేవుడు ఆ రీతిగా చేశాడంటే వాక్యం ఇలా సమర్థిస్తుంది. ఒక అన్యాయపు క్రియను ఆపడానికి న్యాయాన్ని ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టడు. ఒక అక్రమమైన క్రియను ఆపడానికి క్రమమైన దానిని దేవుడు ఎన్నడూ కూడా ప్రక్కన పెట్టడు. అలాగే కయీను లాంటి అర్పణ అంగీకరిస్తే హేబెలు వంటి శ్రేష్టమైన అర్పణకు ఎన్నడూ విలువ ఉండదు లోకంలో. ఉంటుందా? ఒక అనీతిమంతుని యొక్క అర్పణను అంగీకరిస్తే నీతిమంతుని యొక్క అర్పణ కూడా ఏమైపోతుంది? విలువ ఉంటుందా? దేవుడు ఆ రీతిగా మనకి ఈరోజు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. కయీను అర్పించాడు, అయితే మనం ఆయన అర్పించడం లేదు మనం అనడం లేదు, కానీ శ్రేష్టమైన బలి హేబెలు అర్పించాడు. ఆ శ్రేష్టమైన బలి ఏమైపోవాలి? నేడు ఆ అర్పణ భావం ఈరోజు నీకు నాకు మనలాంటి వారికి తెలియాలంటే కయీను యొక్క అర్పణ దేవుడు నిరాకరించాలి. లేకపోతే ఏది మంచి ఏది చెడు
ఏది నీతి కార్యం, ఏది అనీతి కార్యం, ఏది దుష్టుని సంబంధి, ఏది దేవుని సంబంధి అనేది నేడు మనకు తెలియదు. దేవుడు ఆ రోజు అనాదిలోనే ఆ కార్యాన్ని పూనుకోకపోతే ఈరోజు ఇష్టానుసారంగా బ్రతికే దేవుని సన్నిధిలో కూడా ఇష్టానుసారంగా బ్రతికే అవకాశం లేదు. కానీ దేవుడు ఆనాడే దానికి తెరతీశాడు. అందుకనే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించింది. చూడండి, దేవుడు ఎన్నడూ కూడా నీతిమంతుడిని న్యాయస్థుడికి అన్యాయంగాను, అన్యాయస్థుడికి న్యాయంగాను దేవుడు ఏనాడు కూడా చేయడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడన్న వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక మాట మీతో చెప్తాను. దేవుడు మనలో ఏం చూస్తాడు, దేవుడు మనల్ని ఎలా అంగీకరిస్తాడు అనే మాట వద్ద ఒక 5 విషయాలు మీతో చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు మనలో ఏం చూస్తాడు, మన ద్వారా దేవుడు ఏది అంగీకరిస్తాడు, ఎలాంటి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు అనేది ఈ వాక్య భాగం ద్వారా 5 విషయాలు మనం తెలుసుకొని దేవుడు మనం ఆరాధన చేద్దాం. మొదటి క్రియ చూద్దాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సత్క్రియ చేసిన కదా చాలండి. ఏమండి సత్క్రియ? ఈరోజు నీ నుండి నా నుండి దేవుడు ఆశించేది ఏంటంటే సక్రియ చేసిన వారి యొక్క జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. సక్రియ చేసిన వారి యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. చాలండి. అక్కడేం రాసింది? కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు కయీను వంటి వారమై ఉండదు? వాడు దుష్టుని సంబంధట తన సహోదరుని వాడు చంపెను. చూడండి, దుష్టుని సంబంధి సహోదరుని యొక్క ఆత్మీయ జీవితాన్ని చంపేస్తాడు. సాతాను యొక్క సంబంధి నీ యొక్క ఆత్మీయ సహోదరుని చంపేస్తాడు. అర్థమవుతుందండి? అక్కడ భౌతికంగా, ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఇదిగో తోటి సహోదరుడే ఏం చేస్తారట, సాతానికి కనుక సంబంధం కలిగి ఉంటే నీ సహోదరుని ఆత్మీయంగా చంపేస్తారు. ఎక్కడ చంపేస్తారు? నీ సాక్ష్యాన్ని చంపేస్తారు, నీ మాటను చంపేస్తారు, నీ క్రియను చంపేస్తారు, నీ ఆలోచనను చంపేస్తారు. దేవుని కొరకు నువ్వు ఏదైనా పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఆ పరిశుద్ధతను చంపేస్తారు. ఎవరు? కయీను వలె. అదే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. చూడండి, వారి క్రియలు చెడ్డమైనందున తన సహోదరుని క్రియలు మంచివైనందున అతని క్రియలట చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి. ఆ నీతిగల కార్యం చూసి ఓర్వలేకపోయాడు కయీను. తద్వారా ఏం చేశాడ? అతన్ని చంపాడంట. నీ ఆత్మ సంబంధమైన సహోదరుని ఆత్మీయ జీవితాన్ని చంపుతున్నావు అంటే కారణం నీ క్రియలు మంచివి కావు, నీ క్రియలు చెడ్డవి. నీ సహోదరుని క్రియలు మంచివి. అందుకే దేవుడు నిన్ను అంగీకరించలేదు. అందుకే దేవుడు నీ క్రియలు అంగీకరించట్లేదు. అందుకే దేవుడు నీ యొక్క ఆత్మ సంబంధమైన అర్పణను దేవుడు అంగీకరించట్లేదు. ఈరోజు ఈ మాట చెప్పడానికి గల కారణం, నేను మొదటిగా ఉపోద్ఘాతంగా ఎన్నో సంగతులు చెప్పాలనుకున్నా, కానీ నాకు 30 నిమిషాల టైం ఉంది కనుక అవి నేను చెప్పకుండా దాటుకుంటున్నా. చూడండి, నీ సహోదరుడు దేవుని కొరకు చేసే పనులు మంచివి కనుక అవి చూసి ఓర్వలేక తన ఆత్మీయ జీవితాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నావైతే నీవు సాతాను సంబంధివి. గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నువ్వు చంపనవసరం లేదు, కత్తి తీసుకొని పొడవలసిన అవసరం లేదు. దానికంటే మరెక్కువ ప్రమాదకరమైనది ఏంటది? మన నోటి మాట. అవును కదా? దానికంటే బహు ప్రమాదకరమైనది నోటి మాట. కత్తితో ఒకటి చంపవచ్చు, కానీ నోటి మాట ద్వారా చంపవచ్చు. అవును కదా? కనుక తన సహోదరుని యొక్క మంచి క్రియలను చూసి, నీతి క్రియలు చూసి చెడ్డ క్రియలు చేసే వ్యక్తి యొక్క ఆత్మీయ సంబంధాన్ని చంపుతున్నాడనే సంగతి ఈరోజు నేను గ్రహించాలి. చూడండి, మరలా కయీను ఎలాంటి మార్గంలో నడిచాడో మనం చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం. అయ్యో వారికి శ్రమ
వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. చాలండి. కయ్యను నడిచిన మార్గం అట ఎలాంటిది? మార్గం కయ్యను నడిచిన మార్గం ఎలాంటిది? అక్రమమైన మార్గం. అది దేవుడికి ఇష్టం లేని మార్గం. అది దేవుడికి ఇష్టం లేని మార్గం. క్రమం లేని మార్గంలో నడిచాడు. ప్రార్థన లేదు, ఆర్పించే విధానం తెలియదు, వాక్యం పంచుకునే విధానం తెలియదు, స్వార్థ పంచే విధానం తెలియదు, ఇతరుల కోసం ప్రార్థన చేసే భారం కలిగిన ఆ విధానం అతనికి తెలియదు. తన స్వార్థం కొడుకుతాడో బ్రతికే వ్యక్తి కయ్యను. ఏ మార్గం అంటే ఇది? అక్రమమైన మార్గం. కయ్యను ఒక మార్గం యొక్క సాదృశ్యం ఎలాంటిదంటే అక్రమమైన మార్గం. ఆ మార్గంలో కయ్యను నడిచాడు. ఈరోజు నీవు మనందరం నడిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు నీ ఆత్మను అంగీకరిస్తాడు. నీ ఆత్మ సంబంధమైన ప్రతి క్రియను, ప్రతి ఉద్దేశాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అలాగే కయ్యను అపవాది సంబంధి అక్రమ మార్గం నడిచాడు కనుక అతని ఆత్మను దేవుడు అంగీకరించలేదు. దేవుని సంబంధి కనుక నీతి క్రియలు చేశాడు కనుక అతను నీతి మార్గం నడిచాడు కనుక అతని ఆత్మను దేవుడు అంగీకరించాడు. చూడండి, ఒక మాట చెప్తాడు దేవుడు. మొదటి విషయం, దేవుడు నీ క్రియలను చూస్తున్నాడు. ఎవరండి మన దేవుడు? ఎవరు మన దేవుడు? మన యొక్క క్రియలను చూసే దేవుడు. చూడండి, మనము దేవుని సంబంధం అయితే మన క్రియలను దేవుడు అంగీకరిస్తాడు. లేదా దుష్టుని సంబంధం అయితే దేవుడు మనల్ని నిరాకరిస్తాడు, శిక్షకు అప్పగిస్తాడు. కయ్యకి శిక్ష వేశాడు. ఇక రెండో విషయం చూద్దాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. హేబేలు కూడా తన మందలో చాలండి ఏమన్నాడు? తొలిచూలు పుట్టిన వాటిలో. చూడండి, తొలిచూలు పుట్టిన వాటిలో హేబేలు యొక్క మనసును ఈ మాట ద్వారా మీరు గ్రహించారా? అతని యొక్క హృదయంలోకి వచ్చి ఒకసారి గమనించండి. మొట్టమొదటిది దేవుడికి ఇవ్వాలనే కోరిక కలవాడట. ఎవరు? తొలిచూలు పుట్టినది అనే మాట వల్ల తనకి ఎంతో ఇష్టమైనది తన మందలో మరీ ఎక్కువగా సంపాదన చేయగలిగిన వస్తువులన్నింటినీ లేదా సంపాదించగలిగిన వాటన్నింటినీ కూడా దేవుడికి ఏం చేశాడ? ఇచ్చాడట. ఈరోజు నేను మనందరం మనకు ఇష్టమైనది దేవుడికి అర్పించడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నామా? మరి కయ్యను ఇచ్చాడా? కయ్యను కొంత తెచ్చాను రాసుకున్నాడు. ఎంత తెచ్చాడ? పొలంలో నుంచి కొంత తెచ్చాను అని రాసుకుంది. కానీ హేబేలు కొన్ని తెచ్చాను అని రాసుకుంది. విన్నట మందలలో కొన్ని. మరి ఎన్ని తెచ్చాడు? ఎన్ని తెచ్చి దేవుడికి అర్పించాడో తెలియదు. కానీ ఒక మందలో ఒక గొర్రెని ఇవ్వడానికి నేను మనం వెనకడే పరిస్థితి. అవునా? కానీ హేబేలు దేవుడికి తనకెంతో ఇష్టమైన దాన్ని అర్పించాడు. నీవు ఎంతగానో ప్రేమించిన నీ కుమారుని, ఒకగానొక కుమారుని ఇస్సాకును నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకలేదు. ఎవరి గురించి మాట్లాడాడు? అబ్రహాం గారి గురించి మాట్లాడలేదా? ఎంతగానో ప్రేమించాడు. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు. నాకు తెలిసి ఆ కుమారుని ప్రేమించినంతగా మన ఎవరిని ప్రేమించకపోవచ్చు. అలాంటి ఇష్టమైన కుమారుని దేవుడు అడిగాడని చెప్పి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏనాడు కూడా వెనుతిరగలేదు. చివరి క్షణం వరకు దేవుడికి అర్పించే పనిలోనే అబ్రహాం ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అబ్రహామా ఆ కుమారుడి నుంచి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క క్రియలను చూశాను. నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నాకు స్నేహితుడు అన్నాడు. అవునా? ఎప్పుడైతే నీకు ఇష్టమైన దాన్ని ప్రభువుకు అర్పించావో అప్పుడు దేవుడు నిన్ను నీ అర్పణను అంగీకరిస్తాడని సంగతి నమ్మాలి. నీకు ఇష్టమైనది కావాలి దేవుడికి. హేబేలు తనకి ఇష్టమైన దాన్ని దేవుడికి అర్పించాడు. కయ్యను దుష్టుని సంబంధి కనుక తన హృదయం అంతా స్వార్థంతో నిండింది కనుక ఆ స్వార్థంతో నిండిన దాన్ని బట్టి దేవుడు ఎన్నడూ ఎంత ఇచ్చినా కూడా అంగీకరించలేదు. గుర్తుపెట్టుకో. నీ స్వార్థంగా దేవుడి కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఏనాడు కూడా దేవుడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా దేవుడికి ఇస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఏదైనా 1 రూపాయి ఇస్తావా? 1
₹1,00,00,000 ఇస్తావా? ₹10,000 అంటే ఇప్పుడు చెల్లుబాటు లేదు. రూపాయి చెల్లుబాటు ఉందిగా. ₹1 నీ హృదయం ద్వారా ఖచ్చితంగా దేవుడిని అంగీకరిస్తాడు. అది మాట మనం హేబేలు అర్పించిన విధానం చూస్తే అతని యొక్క హృదయాన్ని దేవుడు చూశాడనే సంగతి మనం తెలుసు. చూడండి, నీవు అర్పించినప్పుడు దేవుడు చూస్తున్నాడు. మొదట మన క్రియలను చూసే దేవుడు, 2 మన యొక్క చూసే దేవుడు. 3వ అంశం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. చాలండి. దేవుడు దేన్ని బట్టి ఇచ్చాడట? విశ్వాసమును బట్టట. ఈరోజు దేవుడు నీ విశ్వాసమును చూసేవాడని ఆయనను ఆరాధించాడు. మొదట క్రియ చూసే దేవుడు, 2 హృదయాన్ని చూసే దేవుడు, 3 ఈ యొక్క విశ్వాసాన్ని. నేను ఎలా అర్పించాలంట? విశ్వాసమును బట్టి అర్పించాలంట. దేన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు? దేన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు మనల్ని? విశ్వాసం బట్టి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చేవనుకో ఏమవుతుంది? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు దాన్ని ఉపయోగిస్తాడనే సంగతి మర్చిపోదు. ఆత్మసంబంధమైన మాట దీన్ని కోరుకున్నాను. విశ్వాసం ఉండి ఇవ్వాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చామనుకో ఏమైంది? కయ్యరాపన నిరాకరించబడింది. అతన్ని అలక్ష్యం చేశాడు దేవుడు. హేబేలు విశ్వాసం పట్టించాడు. అందుకు దేవుడు అంగీకరించాడు. అంటే మనం అర్పిస్తున్నామంటే ముందు మనలో ఏముండాలట? విశ్వాసం ఉండాలట. నువ్వు దేవుడి కొరకు ఏదైనా చేయాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నీవు దేవుడికి అర్పించే వద్ద నీకు ఎన్నో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. విశ్వాసం ఎందుకు ఉండాలంటే నువ్వు దేవుడికి అర్పించేటప్పుడు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉంటాయి, ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని దృఢీకరించి ముందడుగు వేయడమే విశ్వాసం. అంటే ఒక మాట చెప్పనా, హేబేలు అర్పించే వద్ద దేవుడు విశ్వాసాన్ని చూశాడు. మరి హేబేలు విశ్వాసాన్ని ఎక్కడ కనపరిచాడు? అర్పించే వద్ద మనం చదువుకుంటూ వెళ్తున్నాం, అర్పించాడు. ఏ ఇబ్బంది లేకుండా అర్పించాడట. ఏమండి, కయ్యను హేబేలు సొంత తల్లిదండ్రులు కుమారుడు కదా, ఒకటే తల్లిదండ్రులు కుమారుడు కదా, ఒక ఇంట్లోనే పెరిగిన వ్యక్తులు కదా. మరి ఏ రోజైనా కయ్యను వద్దకు హేబేలు వెళ్ళి నేను దేవుని వద్దకు అర్పణ ఇవ్వాలనుకుంటున్నాను అని ఏ రోజు చెప్పాడు? ఏ రోజు చెప్పాడు? ఒక మాట చెప్తాను, ఆత్మ సంబంధంగా చెప్తాను. ఇది గొడవలు పెట్టి మాట కాదు. ఏమండి, దేవునికి నీకు ఉండే సంబంధమే, మరో వ్యక్తికి అవసరం లేదు. కయ్యను సొంత అన్న అయినప్పటికీ కూడా హేబేలు వెళ్ళి కయ్యను అడగలేదు, నేను అర్పిస్తున్నానని సంగతి. అంటే నువ్వు అర్పించాలనుకున్నప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. ఇది క్రియ కదా, ఇదే విశ్వాసం. విశ్వాసం ఏం చేసింది? క్రియలో కనిపించింది. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ తోడబుట్టిన అన్నైనా, నీ తోడబుట్టిన చెల్లినైనా, నీ తోడబుట్టిన అక్కనైనా. ఇంకో మాట చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా చెప్పగలరు. ఆదాము చెప్పాడు, చెప్పగలేదు. నేను అనేది ఏంటంటే దేవునికి అర్పించే వద్ద దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్పే మాట. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. ఇది నా జీవిత అనుభవం నుంచి చెప్తున్నాను మాట. నా తల్లిదండ్రులు స్వార్థ పని నిమిత్తం వెళ్ళినప్పుడు వ్యాపారం ఉందిగా, వ్యాపారం చేసుకో, ఆ సమానం ఎందుకు వెళ్తావు అంటాను. నేను చెప్పను. ఎవరి కార్యం ఇది? నా తల్లిదండ్రులు ఎవరు? అసలు దేవుడి పనులు జరిగించిన వాడి నా తల్లిదండ్రులు కాదా? ప్రభు ఏమన్నాడు? అయ్యా ఇదిగో నీ తండ్రి, నీ చెల్లి క్షమించండి, మీ అమ్మ మీ తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చాడా ఆయన చూడాలి, వారితో ఒకసారి మాట్లాడాయంటే ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా అక్క చెల్లెలు, ఇవి ఇక్కడ కూర్చోవాలి కదా. నేను వాళ్ళు తప్పు చేస్తున్న సంగతి కాదు, నా జీవిత అనుభవం చెప్తున్నాను. దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరిని అడగక్కర్లేదనే సంగతి
ఈరోజు నేను మనందరం తెలుసుకోవాలి. ఇంకో మాట, హేబేలు వచ్చి కయీను వద్దకు, అన్నా నేను ఇదిగో అర్పణ దీన్ని తీసుకొచ్చానని చెప్పాడంటారా? ఇస్తున్న సంగతి చెప్పలేదు, ఇచ్చేదాని గురించి కూడా చెప్పలేదు. చెప్పాడా? చూడండి, నువ్వు ఏది అర్పిస్తున్నావు అనే సంగతి కూడా ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఏది ఇవ్వాలనుకుంటున్నావో ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక పెద్ద కార్యంలో దేవుని కొరకు నువ్వు పూనుకోవాలనుకుంటున్నావా, జరిగించి. కానీ వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, నా వారికి చెప్పాలి, అందరికీ చెప్పాలని ఆశ, ఆ ఆలోచన నిన్ను ఖచ్చితంగా వెనుకకు లాగేస్తుంది. ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా సాతానికి ఇవ్వకుండా దేవుడికి నువ్వు ఖచ్చితంగా అర్పించాలనుకున్నప్పుడు ఏది అర్పిస్తున్నావో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనే సంగతి, అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో సంగతి, కయీను ఎలాంటి వాడండి? కయీను ఎలాంటి వాడు? దుష్టుని సంబంధి కదా, వాడు అసలుగా చెడ్డవాడు కదా, చెడ్డ క్రియ చేసే వ్యక్తి కదా. మరి సొంత తమ్ముడు నాకు తెలియకుండా ఇన్ని కార్యాలు చేస్తున్నాడంటే ఏం చేస్తాడు? ఎంత ఆటంకపరుస్తాడు? నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అడగడా? ఆ ప్రశ్న వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఒక మాట, చెడ్డవాడు అయినప్పటికీ వాడు నన్ను చంపుతాడు అనేసరికి ఒకవేళ హేబేలు వెనకడి చేసుకుంటే దేవుడికి అర్పణ అంగీకరించేవాడా? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించేవాడా కదా? హేబేలు వెనకడుగు వేయలేదు కనుక అతని యొక్క అర్పణ అంగీకరించాడు. చూడండి, నీవు దేవుని కొరకు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో దానిని చేసే ప్రయత్నంలో నీకు చావు ఎదురైనా సరే ఎన్నడూ కూడా వెళ్ళి తిరగద్దు. దేవుని కొరకు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది నీకే తెలుసు. దేవునికి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు నీకే అర్థమవుతుంది కనుక, రక్షించబడిన వ్యక్తులకి కనుక ఏది నువ్వు అర్పించాలనుకుంటున్నప్పుడు చావు ఎదురైనా సరే వెళ్ళి తిరగద్దు. ఇదే విశ్వాసం. ఏం చేసింది? విశ్వాసం క్రియలో నడిపించింది. ఏమండి? విశ్వాసం ఏం చేసింది? క్రియలోకి నడిపించింది. క్రియ లేని విశ్వాసం మృతం. అది దేవుడు ఎన్నడూ అంగీకరించదు. నిజమైన విశ్వాసం క్రియలు కలిగిస్తుంది. అటు విశ్వాసం నిన్ను నీతిమంతులుగా చేస్తుందట. అలాంటి విశ్వాసం ఏం చేస్తుంది? ఎవరిని హేబేలు నీతిమంతుడి కదా, అతని క్రియలు ఏం చేస్తుంది? నీతిమంతుడిగా తీర్చిదిద్దింది. సామెతల గ్రంథం 28:1 అంటాడు, ఏమని? నీతిమంతుడట సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహం వలె ధైర్యంగా ఉంటారు. హేబేలు వలె ధైర్యంగా ఉంటారు. అతను అన్నను చంపుతాడని తెలిసినా కూడా అర్పణ దేవుడికి అర్పించాల్సిందని తెలియచి ముందుకెళ్ళి దేవుడికి అర్పించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? అతని అర్పణను అంగీకరించాడు. అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఏమండి? 3 సందర్భాలు చెప్పాను. 4వ సందర్భాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. చాలండి. ఇక్కడ హేబేలు యొక్క అర్పణ ఎలాంటిదండి? బలి అర్పణ కదా. ఎలాంటి అర్పణ అది? బలి అర్పణ. చూడండి, కయీను అర్పణ ఎలాంటిదంటే పంటలోని తీసుకొచ్చి అర్పించాడు. పంట పొలంలో నుండి కొంత పంట తీసుకొచ్చి అర్పించాడు. కానీ హేబేలుకి పొలం లేదా? కయీనుకి గొర్రెలు లేవా? తల్లిదండ్రుల యొక్క ఆస్తి చెరి సమానం కదా. ఇంకో మాటకు వస్తే జ్యేష్ఠుడు ఎవరు? కయీనే కదా. అతని సంపద అంతా కూడా ఎవరిది? కయీందే కదా. మరి మందలోంచి తీసుకొచ్చి ఎందుకు దేవుడికి ఇవ్వలేదు? వాడు దుష్టుని సంబంధి. వాడికి అర్పించే విధానం యొక్క క్రమము ఎరగని వాడు. నిరంతరము బజార్ల పట్టుకొని తిరిగే వ్యక్తి కయీను. కానీ హేబేలు తల్లిదండ్రులకు కూర్చొని బలి యొక్క అర్పణ విధానంలో నేర్చుకున్నవారు. ఏమండి? చూడండి, హేబేలు అర్పణ పాప పరిహారార్థ బలి, పాపములకు ప్రాయశ్చిత్తమైన పాప పరిహారార్థమైన బలి
దేవునికి ఇంపైనది. రక్తము చెల్లించబడితేనే మనిషి యొక్క పాపము విమోచించబడుతుంది అనే క్రమము ఆ రోజు హేబెలుకు తెలుసు. కయ్యను కూడా అర్పణ అర్పించాడు. ఏ అర్పణది? కృతజ్ఞత అర్పణ. దేవునితో నీవు సమాధానం లేకుండా ఎంత కృతజ్ఞత చెల్లిస్తే ఈ ఉపయోగం? మొదట మనం ఏం చేయాలి? దేవునితో సమాధానం పడాలి. దేవునితో సమాధానం లేకుండా మనం కృతజ్ఞత అర్పించినంత మాత్రాన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దానికి నిదర్శనం, దానికి సాక్ష్యం మన ఎదుట ఉన్న కయ్యను కూడా అర్పణ అంగీకరించాడట. అర్పణ ఎలాంటిది? కృతజ్ఞత అర్పణ. కానీ హేబెలు అర్పించిన అర్పణ సమాధానపు అర్పణ. దేవుడితో మొదట మనకి సంబంధం సమాధానంగా ఉంటేనే మనం అర్పించే ప్రతి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అనే సంగతి హేబెలుకు తెలుసు. దేవుడితో సమాధాన పడాలి కదా, ఇది దేవుడు నేర్పిన క్రమం. హేబెలుకు ఆ బలి అర్పణ ఎవరు చెప్పారంటారు? ఆదాము హవ్వ ఆజ్ఞాతిక్రమం నుంచి పాపము వారి గర్భానికి అనగా దేవుడు ఏం చేశాడు? ఒక పశువును వధించి పాపము సిగ్గుతో చచ్చిపోతుంటే ఆ పశువు యొక్క చర్మంతో వారికి చంపాయించాడు. ఏం చేశాడట? మొదట బలి ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది. అక్కడే కదా పాప పరిహారాల బలి అక్కడే జరిగింది మొదట. ఆ క్రమం ఆదాము హవ్వకు తెలుసు. అదే క్రమం తన కుమారుడైన హేబెలుకు నేర్చుకునే లక్షణం కూడా హేబెలుకు ఉందట. ఆత్మ సంబంధమైన క్రమం నేను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మొదట మనం దేవుడితో సమాధాన పడాలని ఆలోచించుకుంటాం. ఆ తర్వాత కృతజ్ఞత. ఏమండి? మొదట దేవునికి మనకు సమాధానం లేకుండా మన కృతజ్ఞత అర్పించినంత మాత్రాన దేవుడు అంగీకరించడు. ఈ సత్యాన్ని అడిగింది. మన పాపములను దేవుడు మన్నిస్తేనే తప్ప మన అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఏమండి? దేవుడు నన్ను నా అర్పణను అంగీకరించాలంటే మొదట మనలో పాపం పోవాలి, దానికి ప్రాయశ్చిత్తమైన జరగాలి. ఆ క్రమాన్ని హేబెలు తెలుసుకున్నాడు. హేబెలు అర్పణ యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూశాడు. ఎలాంటి ఉద్దేశం అన్నది? బలి అర్పణ. మొదట దేవుడు ఏం చేశాడు? మనలో క్రియలను చూశాడు. 2 మన హృదయాన్ని చూశాడు. 3 మన యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఇప్పుడు మన యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూశాడు. ఒక మాట చెప్పనా? ఈ 4వ మాటలో ఒక మాట చెప్తూ చూడండి. మన సొంత క్రమంలో మన సొంత మార్గంలో దేవుని వద్దకు ఎప్పుడూ రావద్దు. ఏమండి? మన సొంత క్రమంలో మన సొంత మార్గంలో దేవుని వద్దకు ఎప్పుడూ రావద్దు. దేవుని క్రమం, దేవుని యొక్క క్రమం, దైవ సేవకుడు నిర్మించిన క్రమం. ఆ క్రమంలో మనం ప్రార్థనా మందిరాన్ని కలిగి దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు అర్పించే అర్పణను దేవుడు నిన్ను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఎంత గొప్ప మాట ఇది! సత్క్రియ చేయాలనేది హేబెలు యొక్క ఉద్దేశం. దాన్ని దేవుడు చూశాడు. అందుకు హేబెలును అంగీకరించాడు. ఇంకొక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 4వ వచనం. హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. చూడండి ఎలాంటిదంటే అర్పణ అర్పించే దానిని కూడా దేవుడు చూస్తున్నాడట. ఏమర్పిస్తున్నాడో కూడా దేవుడు చూస్తున్నాడట. ఉద్దేశాన్ని చూశాడు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం ఏది అర్పిస్తున్నామో ఆ అర్పణ కూడా దేవుడు చూస్తున్నాడట. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. శ్రేష్టమైన ఆ బలి ఏంటో తెలుసుకుందాం. చాలండి. అక్కడ క్రొవ్విన వాటిని అనే మాట చూడండి. క్రొవ్వినవి అంటే అర్థమవుతుందా మీకు? క్రొవ్వినవి అంటే మంచివి, ఆరోగ్యకరమైనవి, బలంగా ఉన్నవి, ఏ లోపము లేనివి. అంటే ఏ లోపము లేనివి, ఒక బెస్ట్ క్వాలిటీ అంటే వెరీ హెల్తీ. ఇంగ్లీష్లో 2 మార్క్స్ సరిపోతాయి. బెస్ట్ క్వాలిటీ, వెరీ హెల్తీ, నాణ్యమైనవి,
క్రొవ్విన వాటికి అని అర్థం. చూడండి ఎలాంటివి తీసుకొచ్చాడట, హేబేలు క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడట. అయితే మరి మన అర్పణలో క్రొవ్వినవి ఉన్నాయా? దేవుడు ఏం చేస్తున్నాడు? అర్పణను చూస్తున్నాడు కదా. మరి మన అర్పణలో క్రొవ్వినవి ఉన్నాయా? ఎంత విలువైనవి ఇస్తున్నాం అనే సంగతి వద్దు. ఎంత విలువైనవి ఎంత విలువైనవి ఇస్తున్నాం అనే సంగతి వద్దు. మరేం కావాలి? ఇచ్చే దాంట్లో నాణ్యత, ఇచ్చేది ఆరోగ్యకరమైనది, అది ఉపయోగపడేది, అది ఉందా లేదా మన అర్పణలో? మన కానుక పెట్టెలో ఇంకా ఎందుకు చిల్లరుంటుంది చెప్పండి? మన కానుక పెట్టెలో నేటి సమాజంలో ఇంకా ఎందుకు చిల్లరుంటుంది? అది నాణ్యమేనా? విలువ ఉంటుందా? అలాగే మన కానుక పెట్టెలో ఇంకా ఎందుకు చిరిగిన రోజు? నేను భౌతికంగా చెప్పి ఆ తర్వాత ఆత్మసంబంధంగా చేశాను. ఇంకా ఎందుకు మన కానుక పెట్టెలో చిల్లర ఉంటుంది? ఇంకా ఎందుకు మన కానుక పెట్టెలో చిరిగిన రోజు ఉంటున్నాయి? ఏంటి ఉద్దేశం? దేవుడు నీ అర్పణను చూడలేదా? దేవుడు నువ్వు ఏది అర్పిస్తున్నావో దాన్ని చూడట్లేదా? ఒక చిన్న సందర్భం నా జీవితానుభవంలో చెప్తాను. మా సంఘ కాదు, నా ఆత్మీయ తండ్రి, వారికి నేను మెడిసిన్స్ ఇస్తాను. వారికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక 1 month బిల్లు అవుతుంది. ఆ బిల్లు సరే ఎంతో కొంత ఒక బిల్లు ఉంటుంది. ఆ బిల్లు ఏం చేశాడంటే నాకు నెల అయ్యేసరికి ఫోన్పే ద్వారా కానీ నేరుగా క్యాష్ ద్వారా కానీ ఇచ్చాడు. ఒకనొక సందర్భంలో క్యాష్ రూపంలో ఇచ్చాడు డబ్బులు. అందులో ఒక కట్ట మొత్తం 1000 రూపాయలు ఉంటే 10 రూపాయలు, ఒక కట్టలో 10 రూపాయల నోట్లు మొత్తం 1000 రూపాయలు. వాటిని నేను ఏం చేయాలి? మరి తీసుకొని వచ్చి కౌంట్ చేసుకోవాలిగా. లెక్క పెట్టుకుంటూ చూస్తే అందులో ఒక 4 నోట్లు వచ్చినాయి, ఇంకో 4 నోట్లు నలిగిపోయినాయి, ఇంకో 4 నోట్లు అక్కడక్కడ రంధ్రాలు పడినాయి. ఎందుకు పడ్డాయండి? బ్యాంకుకి ఎందుకు వెళ్ళడం తండగా? ఏముంది? కానుక పెట్టి వెళ్ళడం తండగా, అంతే కదండి. ఆ ఒక్క నోటు పట్టుకుని బ్యాంక్ ఎందుకు వెళ్ళడం? ఇక్కడ వేస్తే ఆయన ఏదో ఆయన పని, ఆయన బాధగా ఆయన పెడతారు, అంతే కదా. నీ కన్నారా చూసానది దేవుడు పైన సాక్షి, నా హృదయాంతరంలో నా ఆత్మ సాక్షి. అవి చూసి నేను బాధపడ్డాను. ఒకసారి ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే ఆ చిలికి నోటితో పనిచేయాలంటే ఇవాళైతే నేను కూడా తీసుకోవట్లేదు. చిలికి నోటి ఎవరు వెళ్తారు బ్యాంక్? అంత ఒప్పుకుందా? నేను కూడా తీసుకోవట్లేదు. నేనే తీసుకున్నప్పుడు దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడా? సేవకులు తీసుకొని. అందుకే ఎప్పుడైతే ఆ సత్యం నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానో ఆ రోజు నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. వేసే ప్రతి నోటు అది 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 50 రూపాయలైనా, 100 రూపాయలైనా అది మంచిది, క్రొత్తది, చిరగలిది, నలగని నోటు అందులో వేస్తాను. ఎందుకంటే ఈ క్రమం అనేది మనకు లేకపోతే ఏదైనా వేస్తే దేవుడు తీసేసుకుంటాడు. చెల్లుతుందండి, పెట్రోల్ బంక్ వెళ్ళిపోతుంది. కానీ మన మనసు మన ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మారుతుంది? అందుకే నేను ఖచ్చితంగా ఈ మాట సంఘానికి తెలియచేయాలి, సార్వత్రికంగా ప్రతి సంఘానికి తెలియచేయాలి. ఇప్పటికి 3 సంఘాలను తెలియజేశాను, ఇది 4వ సంఘం. ఆ రోజు మనందరూ ఒకటే మాట నేను వెళ్ళినప్పుడు అన్నారు, అయ్యా మేము కూడా వచ్చేసాను. ఈరోజు ప్రభు మాతో మాట్లాడాడు. శ్రేష్టమైనది మేము అర్పించాలని మాతో మాట్లాడదు. మేము అర్పించేది ఎంత విలువైనదో అది అక్కర్లేదు, కానీ ఇచ్చేది చాలా శ్రేష్టమైనదిగా ఉండాలని మాట్లాడాడు.
దేవుని కృతజ్ఞతలు తెలియజేశాను, దేవుని గొప్పగా ఆరాధన చేశాను. అలా ఎందుకంటే ఇక్కడ ఒక ఆశీర్వాదం ఉండాలి. ఏముండాలి? ఇక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఎవరిలో ఉండాలంటే ప్రతి వ్యక్తిలో ఉండాలి. సార్వత్రికంగా ప్రతి సంఘానికి, ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలి? అలాంటి విశ్వాసాన్ని దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి? శ్రేష్టమైన దేవుడికి అర్పించాలి. దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నేనేమంటానంటే ఇద్దరు అర్పణను దేవుడు దేవుని వద్దకు తీసుకొచ్చారండి. ఎవరు? హేబెలు, కయీను. ఇద్దరు అర్పణలు కూడా దేవుని వద్దకు తీసుకొచ్చి అర్పించారు. ఆ అర్పణలు అర్పించడం లేదని నేను చెప్పడం లేదు, కానీ హేబెలు అర్పణ కయీను అర్పణ కంటే చాలా శ్రేష్టమైనది. శ్రేష్టమైన అర్పణ దేవునికి అంగీకారంగా ఉండి అప్పుడు అతని యొక్క మనసును, తన యొక్క హృదయాన్ని దేవుడు అలక్ష్యించింది. విరిగి నలిగిన హృదయంతో దేవునికి నువ్వు ఇచ్చే ప్రతి అర్పణను దేవుడు ఎన్నడూ కూడా అలక్ష్యము చేయడు. అప్పుడే మనము దేవుడికి నచ్చుతామనే సంగతి మర్చిపోదు. ఇంకొక మాట, దేవుడికి అర్పించినప్పుడే ఆ అర్పణ ఎలాంటిదో చూసుకున్నప్పుడే, అందులో శ్రేష్టమైనది అయినప్పుడే దేవునికి అంటే మనం నచ్చుతాం. మనము నచ్చకుండా మన ప్రార్థన నచ్చుతుందా? మనం నచ్చకుండా మన ఆరాధన దేవుడికి నచ్చుతుందా? మనం నచ్చకుండా ఇక్కడ నిలబడి సాక్షి చెప్తాం కదా, మనం నచ్చకుండా ఆ సాక్షిని దేవుడు నచ్చుతాడు. మనం నచ్చకుండా పరిచర్య చేసినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడా? దేవుడికి మనం నచ్చకుండా మన అర్పణ ఖచ్చితంగా అంగీకరించుకో. మన యొక్క స్వార్థను కూడా ఆయన అంగీకరించుకో. ఇవాళ స్వార్థలు కూడా స్వార్థత చేసేవాళ్ళు ఉన్నారు సార్. స్వార్థంతోనే స్వార్థ చేసేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారి స్వార్థను దేవుడు అంగీకరిస్తాడా? వారి జీవితంలో ఏం లేదట అయినంత అనుభవం లేదు. వారి జీవితంలో ఆ అయినంత అనుభవం లేకుండా వారు స్వార్థ చేస్తే ఆ స్వార్థను దేవుడు, ఆ ఫలాన్ని దేవుడు అంగీకరించడు. ఈ సంఘంలో కూడా స్వార్థ చేస్తున్నారు కదా. ఈ 5 అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి కదా, మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే దేవుడు మన యొక్క క్రియలు చూసే దేవుడని, ఆయన మన హృదయాన్ని చూసే దేవుడని, మన విశ్వాసాన్ని, మన ఉద్దేశాన్ని, మన యొక్క అర్పణను దేవుడు చూస్తున్నవాడని ఎరిగి ఈ 5 అంతల అనుభవంలో మనం ఉండగలిగినప్పుడు దేవుడి కొరకు నేను మనందరం ఏది చేసినా ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మనం ఎన్నడూ కూడా ఆయన అలక్ష్యం చేసి, అలక్ష్యం అంటే ఆ మాట పదం తెలుసా? పర్యాయ పదం చెప్పండి, క్షమించండి, వ్యతిరేక పదం చెప్పండి. అలక్ష్యము, నిర్లక్ష్యం. చూసి చూడనట్లుగా ఒకవేళ దేవుడు నిన్ను చూస్తే కనుక ఇక నీ జీవితము అక్కడితో ముగిసిపోయింది. అవునా కదా? దేవుడు కనుక నిన్ను చూసి చూడనట్టుగా ఉంటే అక్కడతో నీ జీవితం ముగిసిపోయినట్టే. విరిగి కలిగిన పొదుపు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా అలక్ష్యము చేయడు. చూడండి, దేవునికి ఏది ముఖ్యమట? కయీను కంటే హేబెలు ముఖ్యం. కయీను గర్వపు హృదయం కంటే హేబెలు నలిగిన హృదయం ముఖ్యం. కయీను యొక్క అవిశ్వాసం కంటే హేబెలు యొక్క విశ్వాసం ముఖ్యం. కయీను యొక్క ఉద్దేశం కంటే హేబెలు యొక్క ఉద్దేశం ముఖ్యం. అలాగే కయీను యొక్క అర్పణ కంటే హేబెలు యొక్క అర్పణ శ్రేష్టమైన అర్పణ. అదే చాలా ప్రాముఖ్యం దేవునికి. అయితే హేబెలు వల్ల మనం ఉంటే దేవుడు మనను అలక్ష్యం చేయడం సంగతి అనే సత్యాన్ని ఈరోజు నీవు ఎరిగి ఉండాలి. హేబెలు కంటే ఇక చివరిగా ఒక మాట చెప్తాను మీకు. చివరిగా ఒక మాట, ఇప్పుడు చాలాసార్లు చెప్పే కదా, ఇది చివరిగా. హేబెలు కంటే మరి శ్రేష్టమైన బలి ఉంటుంది. హేబెలు అర్పించిన బలి కంటే, శ్రేష్టమైన బలి కంటే మరి శ్రేష్టమైన బలి ఉంటుంది. ఆ బలి
కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు తానే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు దేవుడితో సమాధానం పడ్డ కొరకు మనలో ఉన్న పాపం పోవడం కొరకు మన కొరకు ప్రాయశ్చిత్తం చేసి పశ్చాత్తాపంతో ఆయన తండ్రి వద్ద ఆ తండ్రి ఆజ్ఞలు చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ శిలువలో నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ఎవరి రక్తమంతా దారిపోసి ఒకగానొక బలిగా అర్పించాడు. ఆ బలి అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు? హేబేలు అర్పించిన శ్రేష్టమైన బలి కంటే యేసుక్రీస్తు ప్రభు మరి శ్రేష్టమైన బలి. ఆ బలి ద్వారా, ఆ ఒక్క బలి ద్వారా నేడు నేను మనందరము దేవుని చేత అంగీకరించబడ్డాం. ఈరోజు నేను మనందరం దేవుని చేత అంగీకరించబడడానికి కారణం శ్రేష్టమైన బలి అర్పించబడింది. ఆ బలి అయిన గొర్రెపిల్ల నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు ఆ రోజు శ్రేష్టమైన బలి అర్పించకపోతే కయ్యను వలె మనం కూడా ఏమైపోయేవారు? పాపానికి బానిసైపోయి ఈ నరకపు లోయలలో మనం ఉండిపోయి మన జీవితకాలం అంతా కూడా నశించిపోయారు. ఇక మనకు క్షమాపణ లేదు. కయ్యనట అతనికి అవకాశం ఉన్నా ఏం చేశాడట? వారు మనసు లేకుండా అక్రమంగా జీవించి తన జీవితాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. దేశం మరి అది భౌతిక సంబంధమైన మరణం. మరి ఆత్మ సంబంధంగా ఇంకా దేవునికి నీవు విరిగిరని హృదయంతో అర్పణ కనుక అర్పించకపోతే, నీ ఉద్దేశాలు దేవుడి పట్ల విరిగిరని హృదయంతో ఉండకపోతే, నీ క్రియలు ఇంకా దేవునికి ఆమోదయంగా ఉండకపోతే, మనందరం కూడా ఆ రోజు కయ్యను ఏ రీతిగా దేశదిమ్మగా తిరిగాడో నేను మనం కూడా ఆత్మ సంబంధంగా దేశదిమ్మలపై తిరుగుతాం. చూడండి, హేబేలు గొర్రె బలిగా అర్పించాడు. కానీ ప్రభు తానే ఒక గొర్రె పిల్లగా అది శ్రేష్టమైన బలిగా అర్పించబడ్డాడు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తానే అర్పించబడ్డాడు కనుక కల్వరి శిలువలో. అందుకు దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడని సత్యం గ్రహించాడు. ఇంతటి శ్రేష్టమైన బలి ప్రభు నీ కొరకు నా కొరకు అర్పించినప్పుడు అంత గొప్ప దేవుణ్ణి ఎంత గొప్పగా నేను ఆరాధించాలి. మాటలతో కాదు, ఆత్మ సంబంధంగా మన క్రియల్లోనూ, మన హృదయంలోనూ, మన ఉద్దేశంలోనూ, మన యొక్క విశ్వాసంలో, మన యొక్క అర్పణలోనూ నిరంతరం మనం ఆరాధన చేసేవారు ఉంటాం. నేడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే విరిగి నడిగిన హృదయంలో అలక్షించింది. విరిగి నడిగిన బలులు ఆయనకు శ్రేష్టమైనవి, అవి మరీ శ్రేష్టమైనవి కనుక ఈరోజు నేను మనందరం ఈ 5 అంతల అనుభవాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్నును నీ యొక్క అర్పణను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కయ్యను యొక్క అర్పణను దేవుడు నిరాకరించాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆ 5 అంతల అనుభవం హేబేలు జీవితంలో, ఆ 5 అంతల అనుభవం కయ్యను పోగొట్టుకున్నాడు కనుక దేవుడి చేత శిక్షించబడ్డాడు. హేబేలు అంగీకరించబడ్డాడు. ఎంత గొప్ప మాటలు! నేను మనందరం ఆరాధన చేయడానికి ఈ మాటలు సరిపోదా? అయితే ఈ మాటలు కొంతమందికి అంగీకారం కాకపోవచ్చు. నా ఆత్మీయ సేవకుడు, నా ఆత్మీయ దైవజనుడు, నా ఆత్మీయ అన్న మాట చెప్పాడు. నీ యొక్క ప్రసంగ ఉద్దేశం నాకు తెలుసు, నీ యొక్క ప్రసంగ ఉద్దేశం తెలుసు, నీ యొక్క ఆలోచన నాకు తెలుసు. దేవుడు నేను నిలబెట్టే ప్రతి స్థలంలో అదే చివరి వర్తమానం చెప్పు, అదే చివరి వర్తమానం చెప్పు. ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాత్రమే చెప్పు. రాగడి దినాల్లో ఏదో చెప్తాను. ఈరోజు రాత్రి పడుకుంటాం, రేపు మళ్ళా వేస్తామనేది సంగతి తెలియదు. అందుకనే ఈరోజు మీరు విన్న సంగతులను ఈరోజు వచ్చే మనము కొనసాగిద్దాం. అదేవిధంగా దేవుని ఆరాధించేద్దాం. కళ్ళు మూసుకొని ఒక పాట ద్వారా దేవుని ఆరాధించేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, వీలైతే నిల్చుందాం. దేవుని ఆరాధించడానికి ఒక పాట, ఒక చరణం, ఒక పనులు. బ్రతికి ఉండాలంటే
జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ